ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఈరోజు అక్కి రొట్టె చేయాలనుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసి పెట్టాము షూట్ చేద్దామని. సో దిస్ ఇస్ లైక్ బియ్యం పిండి రెడీగా దొరుకుతుంది మార్కెట్లో. రైస్ ఫ్లోర్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్యాకెట్ మీద బియ్యం పిండి అని ఉంటుంది. ఇక్కడ అక్కి రొట్టె అయితే కర్ణాటకది అక్కి రొట్టె అనే పేరు. వాళ్ళు యూజువల్గా ఉత్తపిండి కొద్దిగా జీలకర్ర లేదంటే సాల్ట్తో పాటు జీలకర్ర వేసి చేసేస్తారు. కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అది మందంగా. సో మేము దాన్ని కొద్దిమంది ఏమో ఆనియన్స్ వేసి చేస్తారు. బట్ మనం లాస్ట్ 25 ఇయర్స్గా బెంగళూరులో ఉన్నాం కాబట్టి సో ఓవర్ ఇయర్స్ దాంట్లో ఇంకా ఏమేమి యాడ్ చేస్తే బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది అనుకుంటూ రోజుకి ఎప్పుడెప్పుడు చేస్తే అప్పుడు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం స్టార్ట్ చేసినామేమో. ఇప్పటికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చాయి చూపిస్తాను మీకు వరుసకి. ఇదేమో బియ్యం పిండి ఈ కప్పులోది. ఇది సొరకాయ, కొన్ని ప్రాంతాల్లో దీన్ని అనపకాయని కూడా అంటారు. తురిమినారు కాబట్టి కొద్దిగా కలర్ ఇదైంది. ఇదేమో ఎల్లో క్యాప్సికమ్, అందుకే ఈరోజు యూజువల్గా ఒక్కొక్కసారి మేము పసుపు వేస్తాము, పసుపు వేయట్లే, ఇది ఎలాగో ఎల్లో ఉందని. ఇదేమో క్యారెట్ తురుము, ఇది మెంతి ఆకు, ఇదేమో క్యాబేజ్ తురుము. సో దిస్ ఈజ్ మునగాకు. ఇది కొంచెం 2 days అయింది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అవుతోంది. ఇదేమో ముల్లంగి తురుము. ఇంకేవి ఫైనలీ ఆనియన్స్ అనమాట. దాంతోపాటు కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా 1/4 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ వాము వేసాము. ఇవన్నీ పిండి అంతా వేసి నీట్గా కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా సరిపోతుంది. మిక్స్ చేసేసేయాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మునగాకు, ముల్లంగి, ఆనియన్స్ అందులో యాడ్ చేసేస్తాను. ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నాము. తర్వాత ఏమో మెంతాకు అన్ని ఆకులు కట్ చేసి నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవడమే. ఇదేమో క్యారెట్ తురుము. తర్వాత క్యాప్సికమ్ తురుమిది. ఇది తురుము కాదు, సారీ, కట్ చేయడము. తురిమితే ఏమైపోతుందంటే చాలా వాటర్ అయిపోయి ఒక్కొక్కసారి లూజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పిండి మరీ ఎక్కువ పట్టినా కూడా టేస్ట్ అంత బాగుండదని ఇది చేస్తున్నాము. సో దిస్ ఇస్ పిండి ఫైనలీ. ఇంకా దీన్ని నీట్గా అంతా వాటర్ వెరీ లైట్గా వేసుకోవాలి. అలాంగ్ విత్ దిస్ ఇవి కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాలు 4 చూపించండి. సో ఇలా అయిపోతుంది. ఇప్పుడేమో మిక్స్ చేయడము. పిండితో పాటు ఇలా అంతా వేసి మిక్స్ చేసుకొని, మీకు ఏమైనా కొద్దిగా టైట్ అయింది అని అనిపిస్తే కనుక వెరీ లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేయొచ్చు. ఆ వాటర్ కూడా ఇది బియ్యం పిండి అని చెప్పాము కదా, సో కొద్దిగా లైట్ హాట్ వాటర్ వేస్తే చేయి తట్టుకునేంత హాట్ వాటరు చాలా బాగా స్మూత్గా వస్తుంది అనమాట. తట్టేటప్పుడు స్ప్రెడ్ చేయడం ఈజీ అవుతుంది. జేడ్ అంటారు కదా, బంకలాగా, అది వస్తుందన్నమాట, పీసులు అయిపోకుండా. సో ఇప్పుడంతా రెడీ అయిపోయింది. మిక్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ హాఫ్ గ్లాస్, ఒక చారడు అనుకోవచ్చు, పెద్ద చారడు వాటర్తో తీసుకున్నాము. కొంచెం ఇవి చిన్నగా చేస్తాం మేము, ఎందుకంటే ఒక్కొక్కరు 3 తింటారు కాబట్టి అట్లీస్ట్ చిన్నగా ఉంది. మరి పలుచగా రాకపోయినా పర్లేదు. ఇది తడి చేసి పెట్టుకున్న కాటన్ బట్ట అనమాట. బాగానే వచ్చింది, తడి వేసాం కాబట్టి. వేసాక ఇంకా తీసి పెనం మీద వేయడమే. ఆల్రెడీ ఆయిల్ పూసి పెట్టేసుకున్నాం అక్కడ. సో దీన్ని ఇలాగే ఎత్తి దీని మీద వేయడమే అనమాట. ఆగబడింది మళ్ళీ తర్వాత నేను వీడియో తీయాలి కాబట్టి తను ఏమన్నా. సో యూజువల్గా కూడా నిర్మలనే బాగా చేస్తుంది. అసలు చాలా తిన్నగా చేస్తుంది, చాలా సూపర్గా ఉంటాయి. లావుగున్న ఇబ్బందిలా, తిన్నుగున్న ఇబ్బందిలా, టేస్ట్ అయితే సేమ్. దీన్ని కాల్చడానికి నేనైతే నార్మల్గా ఇక్కడ ఆన్లైన్లోనే కొంటాను నెయ్యి. ఏదో మరి చాలా ఎక్స్పెన్సివ్గానే వేస్తాడు, స్వదేశీ నెయ్యి అని చెప్పి. కొద్దిగా చుట్టూ వేస్తే
వేస్తే అదే కరిగిపోతుంది నార్మల్గా. చాలు, ఒకసారి రెండింటికి ఒకసారి వేస్తే కూడా సరిపోతుంది. దీని మీద ఇంకా మీరు కొంచెం ఎండిపోయినట్టుగా డ్రైగా రాకుండా ఫ్రెష్గా కొంచెం జ్యూసీ ఉన్నట్టుగా స్మూత్గా రావాలి పరోటాలాగా అనుకుంటే ఏదైనా వెయిట్ ఉన్నది నార్మల్గా గ్లాస్ లిడ్ పెడతాము. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. గ్లాస్ లిడ్ పెట్టేది దాని మీద స్టీమ్ అవుతుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, బాగుంటుంది. కానీ మీకు ఎవరికైనా క్రిస్పీగా క్రంచీగా బ్రౌన్గా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం దీన్ని తీసేసేయాలి. ఇలా 1 మినిట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా అయ్యాక దెబ్బతో ఇలా మార్చుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బ్రౌన్ వచ్చినట్టు. చాలా ఎన్ని బ్రేక్ఫాస్ట్ ఇది, టేస్టీగా ఉంటుంది. వేరుశనగ గింజలు పచ్చడి వేసుకోవచ్చు, ఏదైనా తాలింపు వేసుకోవచ్చు. ఈరోజు బెండకాయ ఫ్రై ఉంది, పైగా మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాము లంచ్కి. సరే రైతాతో కానీ బెండకాయతో కానీ తినేస్తారని అడ్జస్ట్ అయిపోయే టైం లేక. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇలా అన్నీ చేసుకొని ప్యాన్లో పెట్టుకొని తినుకోవడం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనలీ రొట్టె రెడీ అయింది. ఫస్ట్ రొట్టె, రెండో రొట్టె పెనం మీద కాలుతూ ఉంది. సో దీనికి ఇలా వస్తుంది అనమాట. రొట్టె పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈ కలరు ఇలా రావాలి. చూడండి ఇలా అంటే చాలా సాఫ్ట్గా, ఎలా తింటే క్రిస్పీగానే అనిపించాలి, సాఫ్ట్గానే అనిపించాలి. దీనికేమో రెడ్ శనగగింజల చట్నీ, సేమ్ పప్పుల పొడి, ప్లస్ మన చెట్లు కాసిన మ్యాంగో నేను వేసిన ఆవకాయ ఊరగాయ అనమాట. ఇలా మీకు నచ్చిన దాంట్లో దేంతో అయినా నంజుకొని తినచ్చు. ఎంజాయ్ యువర్ స్నాక్, బ్రేక్ఫాస్ట్ ఆర్ రొట్టి. బాయ్.